ప్రభుత్వాలు ఇంత చేసారు. సుమారు 2 ఏళ్ల కాలంలో ఆపరేషన్ కగారు పేరుతోటి అత్యంత అమానవీయమైన మారణకాండ సాగింది. ఇప్పటికైనా ఆపండి, ఇప్పటికైనా చర్చలు జరపండి, ఉన్న వాళ్ళతో చర్చలు జరిపి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని, ఒక శాంతియుత పరిస్థితిని తీసుకురండి. ఎందుకంటే ప్రభుత్వమో లేదా ఇది సమాజమో యుగమో అంతం కాదు. ఇది ఇంకా ప్రజలు ఉన్నారు, ప్రజలు వెనుక తరాలు ఉన్నాయి. వీళ్ళందరూ బతకాలంటే మనం ప్రజాస్వామ్య విలువలే చూపెట్టాలి. అట్లని చెప్పి కార్పొరేట్ల కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మొత్తం అణిచివేశారంటే రేపొద్దున ఏ రాజ్యాంగ స్ఫూర్తి కోసం హక్కుల సంఘాలు మాట్లాడతారు? మీరైనా ఎవరు మాట్లాడతారు? నిజంగా ఒక నిజాయితీ గల పరిపాలన ఉంటేనే రేపు ప్రజాస్వామ్యం బతుకుతుంది. లేకపోతే ఇప్పుడు మీరు వస్తున్నారు, చంపిస్తున్నారు. ఇప్పుడు బయట ఏం జరుగుతుంది? ఏ పార్టీ అధికారంలో వస్తే ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేస్తుంది. రేపు పొద్దున మీరు అనధికారంలో అయితే రేపు పొద్దున అధికార పార్టీ మళ్ళీ దాడులు చేస్తుంది. ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రజలకు కావాల్సినవి రాజ్యాంగం, హక్కులు, ప్రజాస్వామ్య విలువలు.